అందరికీ పెద్ద హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రధ్యాస్ వరల్డ్. సో ఈరోజు పనస బిర్యానీ చేయబోతున్నాము. గోదావరి జిల్లా స్పెషల్ బిర్యానీ. సో ఎలా చేయాలి ఏంటి డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. పనసకాయ బిర్యానీ చేసుకోవాలంటే మనకి లేత పనసకాయ కావాలన్నమాట. అప్పుడే వస్తుంది కదా, తొనలు గింజలు ఫామ్ అవ్వకుండా. అలాంటి పనసకాయ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా లేత పనసకాయే, కానీ తెచ్చి 2 days అవుతుందన్నమాట. సో 2 days తర్వాత వండుతున్నాము. సో లైట్గా గింజ ఫామ్ అయిందేమో అని డౌట్. సో పనసకాయ కట్ చేసుకునే ముందు కొంతమంది అయితే బయట కట్ చేపించేసుకుంటారు. మనం ఇంట్లో కట్ చేసుకోవాలంటే ఆయిల్ అండ్ పసుపు కావాలన్నమాట. సో ఇలా మనం కట్ చేస్తుంటే చూసారు కదా, జిగురు అనేది చేతికి అంటుకోకుండా ఇలా ఆయిల్ రాసుకుంటాం అనమాట. అంటే కట్ చేసే ముందే చేతికి రాసేసుకుంటాము. తర్వాత కట్ చేసేటప్పుడు మనం కట్ చేసిన దగ్గర వైట్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ ఆయిల్ రాస్తూ దాని మీద పసుపు రాస్తూ కట్ చేయాలి. సో దట్ మనకి ఏంటంటే వండుకునేంత వరకు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి ఎక్కడైతే కట్ చేసుకుంటున్నామో అలా ఆయిల్ రాసేసి నీట్గా పసుపు అంతా రుద్దేసేయాలన్నమాట. ఇది మనం ఆ తోలు తీసే ప్రాసెస్ అంతా ఇలానే చేస్తాం. మొత్తం కంప్లీట్గా తీసే వరకు కూడా మధ్య మధ్యలో ఆయిల్ రాసి పసుపు రాస్తూ అలా కట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తము పనసకాయది బయట తోలు తీసేసిన తర్వాత ఆయిల్ మొత్తం రాసి పసుపు మొత్తం రాసి పెట్టుకుంటున్నాం అనమాట. ఒక 5 minutes ఇలా పక్కన పెట్టేసుకోవాలి మనం కుక్ చేసుకునే ముందు. బేసిక్గా ఏంటంటే మనం బయట తోలు తీసేటప్పుడు ఈ చాకుకి పదును బాగా ఉండేలాగా చూసుకోవాలి. సో దట్ ఏంటంటే ఈజీగా తెగుతుంది. సో జాగ్రత్తగా అలవాటు ఉన్న వాళ్ళే కోయడం బెటరు. స్టార్టింగ్లో కోసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకేంటంటే మొత్తం అయిపోయింది కాబట్టి పైన మనకి జిగురుగా ఉంది కదా, ఆ పార్ట్ కూడా తీసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈజీగా పనస ముక్కలు ఎలా కోసుకోవాలో చూడండి. ఫస్ట్ టోటల్ పనసకాయని 2 halves కింద కోసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా మాన్యువల్ ఎఫర్ట్ ఉంటుంది. సో జాగ్రత్తగా చేయాలి. 2 halves కింద కోసిన తర్వాత ఈచ్ హాఫ్ని మళ్ళీ 2 halves కింద డివైడ్ చేసుకోవాలన్నమాట. మనము ఎంత సన్నగా చీరుతామో మనకి ముక్క అంత బాగా వస్తుంది. లేతదైతే కొంచెం లావు ముక్కలుగానే ఉంచేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం 2 days అయింది కాబట్టి మేము ఏంటంటే జాగ్రత్తగా కోస్తున్నాం అనమాట. లేతదైతే లావుగా ఉంచుకోవచ్చు, ఇది ఇంకా సన్నగా కోసుకుంటున్నాము. సో ఈ 2 halves అయ్యాయి కదా, మళ్ళీ దీన్ని ఇంకొక 2 halves చేసుకోవాలన్నమాట. ఎందుకు చేస్తున్నాము అంటే మధ్యలో మనకి ఆ వైట్ కలర్ది ఉంది కదా, ఆ స్టెమ్ లాగా, అది తీసేయచ్చు ఈజీగా. లావుగా ఉంటే అది తీసేస్తుంటే ఏమవుతుందంటే తొనలు కూడా వచ్చేస్తాయి. చూసారు కదా, కొంచెం గింజ ఫార్మేషన్ కూడా మనకు తెలుస్తుంది. సో అది కొంచెం 2 days అయింది కాబట్టి అలా ఉంది. లేతదైతే అసలు గింజ కూడా ఉండదు అనమాట, మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. అదైతే ఇంకా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. కదా, నీట్గా ఇలా కోసెస్ పెట్టేసుకున్నాము. స్లైసెస్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న స్టెమ్ పార్ట్ని తీసేయాలన్నమాట. అది కొంచెం గట్టిగా వగరుగా ఉంటుంది. సో అవన్నీ తీసేసి నీట్గా మళ్ళీ మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా కోసుకోవాలి. పొడుగు ముక్కల్ని మళ్ళీ ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోవాలి. సో కత్తిపీట అయితే ఈజీగా తెగుతుంది కాబట్టి చూసారు కదా, ఇలా లావ్ స్లైసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ముక్కలకన్నీ పట్టేలాగా తిప్పుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీకి ఏం కావాలో చూసేద్దాము. కరివేపాకు కొన్ని, ఒక 4 టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి మధ్యలో వేచేసేలా పక్కన పెట్టుకోవాలి. ఇంకా 6 ఆనియన్స్ చీలికల్లా కోసి పక్కన పెట్టుకొని, ఇక్కడ బిర్యానీకి 1/2 kg బాస్మతి రైస్ నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు బాణీ పెట్టేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి మళ్ళీ దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి కూడా వేస్తున్నాం అనమాట. సో దట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో సాజీరా వేస్తున్నాను 1 స్పూన్. తర్వాత దీంట్లో కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 1 బిర్యానీ పువ్వు, జాజికాయ, ఇంకా 4 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఇంకా మీరు బిర్యానీలో ఏమన్నా వేసుకోవాలంటే కూడా అది కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారం. బిర్యానీ మసాలా అంతా బాగా వేగిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేయాలి. అన్నీ బాగా మగ్గేదాకా తిప్పుకోవాలన్నమాట. సో కాసేపు ఒక 5 minutes ఇలా బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా తిప్పుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక కోసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు వేసేసుకొని మొత్తం అన్ని ముక్కలకి ఆ మసాలా అది పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. ముక్కలు ఉడకడానికి ఒక 2 minutes మూత పెట్టేసామన్నమాట. తర్వాత మూత తీసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes ఉడకడానికి పెట్టేసి ఇప్పుడు మూత తీసి దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం, ఒకవేళ మీకు కారం ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా 1 స్పూన్ మసాలా పొడి, ఒక 2 cups పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ ముక్కలకంతా బాగా పట్టేలాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా పట్టే వరకు మనం మూత పెట్టేసుకోవాలి ఒక 5 minutes. తర్వాత మూత తీసేసి దాంట్లో మనం కొత్తిమీర జల్లేసుకోవాలి. మళ్ళీ ఫ్లేవర్ బాగా పట్టడానికి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 5-10 minutes ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి పట్టేంత వరకు మూత పెట్టేస్తామన్నమాట. 5-10 minutes తర్వాత మూత తీసేసి మళ్ళీ ముక్కలంతా బాగా తిప్పుకోవాలన్నమాట. మొత్తం ఈవెన్గా అంతా కుక్ అయ్యేంత వరకు తిప్పుకోవాలి. తర్వాత 1 glass ఆఫ్ రైస్కి మనం 1.5 cup వాటర్ పోసుకోవాలన్నమాట. సో నేను 1 full glass తీసుకున్నాను కాబట్టి 1.5 cup వాటర్ వేసుకున్నాను. అది మళ్ళీ నీట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఒక 5 minutes తీసేసిన తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యము ఇలా లేయర్గా నీట్గా వేసుకోవాలన్నమాట ఈవెన్గా. బియ్యం అంతా వేసేసిన తర్వాత అది కుక్ అవ్వడానికి మూత పెట్టేసి ఒక 10 minutes ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బిర్యానీ మొత్తం పైకి కిందకి కలుపుకోవాలి. సో మొత్తం ముక్కలకి అంతా ఫ్లేవర్ పట్టేంత వరకు మనం తిప్పుకోవాలన్నమాట. ఒకసారి కిందకి పైకి తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes మూత పెట్టి వదిలేసామనుకోండి వాటర్ అంతా బిర్యానీ రైస్కి మొత్తం పట్టి ఉడికిపోతుంది. సో మనకి బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ మధ్యన పెళ్ళిళ్ళలో కూడా చాలామంది పనసకాయ బిర్యానీ పెడుతున్నారు. సో మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ రెసిపీస్ ఇంకా ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.